వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు జెడ్పీహెచ్ హై స్కూల్ చనుబండలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మరి ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్కారం అండి. మరి జెడ్పీహెచ్ చనుబండ అండి. గత సంవత్సరం మాకు 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసి 89% పాస్ అయ్యారు. హైయెస్ట్ వచ్చి మాకు 563 మార్క్స్ వచ్చిందండి. అలాగే ఒక AAATC కూడా మేము గెయిన్ చేసాము. ఈ సంవత్సరం రోజులు వచ్చి మాకు 168 ఉందండి. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ఫెసిలిటీస్ మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సువిశాలమైన ప్రాంగణం 5.5 acres ల్యాండ్ ఉందండి. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. డిజిటల్ ఎడ్యుకేషన్ జరుగుతుందండి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ విద్యార్థులకు అందుతుందా? సార్, ప్రతిదే రోజుకు ఒక ఐటమ్ చొప్పున పిల్లలందరికీ మంచి పోషకాలతో కూడిన మిడ్ డే మీల్ అనేది మేము సప్లై చేస్తాం. ఈ మిడ్ డే మీల్లో భాగంగా మనకి వీక్లీ 5 days ఎగ్ ఉంటుందండి. అంటే ఆల్టర్నేట్ డేస్లో మనం చిక్కీ సప్లై చేస్తున్నాం. అంటే ఆల్టర్నేట్ డేస్లో రాగి మాల్ట్ కూడా ఉంటుంది. కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది. అకస్మాత్తుగా పిల్లవాడికి మీ స్కూల్లో ఏదన్నా మరి అనారోగ్యం, అస్వస్థత గురైతే ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మనకి పిల్లలకి గవర్నమెంట్ నుంచి అండి వీక్లీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి హెల్త్ చెకప్ చేస్తుంటారండి. మీరు అన్నట్టుగా ఏదైనా జరిగితే మీ అమ్మాయి దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లలకి ట్రీట్మెంట్ చేస్తాం. ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అని ప్రతి గురువారం పిల్లలకి ఇస్తున్నాం. శాండ్ నాట్స్ అనేది గవర్నమెంట్ సప్లై చేస్తుంది, పిల్లలకి ఇస్తాం. మేము స్కూల్లో కూడా మధ్యలో యూజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కల్పిస్తాం. ప్రభుత్వం ద్వారా పిల్లలకి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? పిల్లలందరికీ కూడానండి, అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా గవర్నమెంట్ నుంచి మనకి ప్రతి పిల్లడికి అందిస్తున్నాం. అదేవిధంగా స్కూల్లో వచ్చేసరికి ప్రతి పిల్లవాడికి కూడాను సర్వేపల్లి రామకృష్ణ ముఖ్యమంత్రి కిట్ అనే దాని కింద దానిలో భాగంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బ్యాగు, షూస్, బెల్ట్ అన్నీ సప్లై చేస్తున్నారు. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? పిల్లలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్ని రకాల కార్పొరేట్ సదుపాయాలన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పిస్తుంది. మంచి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఉందండి. క్లక్కర్స్ అవి, ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి. సో ప్రతి పేరెంట్ కూడా మీరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు. వాళ్ళకన్నా మెరుగైన విద్యాబోధన అనేది మా పాఠశాల జరుగుతుంది. కాబట్టి అవకాశం వినియోగించి పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ తెప్పించాలని ఉంటుంది. ఇప్పటి వరకు చనుబండ జెడ్పీహెచ్ హై స్కూల్ హెచ్ఎం చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా మీరు ఎందుకని ప్రైవేట్ స్కూల్స్ వెళ్తున్నారని బాధపడుతున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారి విజిట్ చేయండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం దొరుకుతుంది. మరి ఆరోగ్యపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తల్లికి వందనం లాంటి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. మీరు ఎందుకని మీ స్కూలు, మీ బడి, మీ గవర్నమెంట్ని మీరు ఎందుకని వినియోగం చేయలేకపోతున్నారని ఆయన వాపోతున్నారు. మరి ఇటువంటి స్కూల్ ఇంతగా రన్ చేస్తున్నటువంటి మరి విజనరీ హెచ్ఎం గారికి, లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ ఆర్ హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.